నకిలీ బాబాలు స్వాములు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని బలహీనతలను ఆశ్రయంగా చేసుకుని చెలరేగిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం తొర్మామిడిలో ఓ నకిలీ బాబా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రాజు, సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తానంటూ ఊరికి ఒక బాబా పుట్టుకొస్తున్నాడు. ప్రజలను నట్టేయడం ఇస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా తొర్మామిడిలో గత 6 నెలలుగా నివాసం ఉంటున్నాడు. ఊరి చివరన గుడిసె వేసుకొని అందరూ సమస్యలు పరిష్కరిస్తానని నమ్మబలికాడు. ఈ కర్ణాటకకు చెందిన 40 ఏళ్ల రహీం బాబా 6 నెలల నుంచి ఇక్కడ తొర్మామిడిలో జీవనం సాగిస్తున్నాడు. ఊరి చివర గుడిసె వేసుకొని ఒక సమస్య పరిష్కరిస్తానని చెప్పి అందరికీ మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. అయితే తాజాగా రాత్రి మరపల్లి మండలం కల్పురకు చెందిన ఒక వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ మహిళ భర్త 3 ఏళ్ల క్రితం తప్పిపోయాడు, నా భర్త ఎక్కడైనా ఉంటే జాడ దొరుకుతుందేమో అనే ఆశతో ఆ బాబాజీని ఆశ్రయించింది ఆ మహిళ. అయితే రాత్రి భోజనం చేసి తన దగ్గరికి రావాలని చెప్తే ఆ రాత్రికి నీకు పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పి ఆ బాబా మహిళకు నమ్మబలికాడు. ఆ మహిళ తన తల్లిని వెంట పెట్టుకొని ఆ బాబా దగ్గరికి వెళ్ళింది. అయితే రాత్రి ఆ మహిళతో బాబా అసభ్యంగా ప్రవర్తించడంతో వెంటనే ఆ తల్లికి చెప్పడం జరిగింది. ఇది జరిగిన ఘటనను చెప్పడంతో గ్రామస్తులంతా ఆ బాబాపై దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇలాంటి బాబాలు పుట్టగొడుగుల పుట్టుకురావడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు, థ్యాంక్ యూ విక్రమ్, అప్డేట్స్ అందించినందుకు. శంకర్